నమస్కారం. ఈ మధ్య చాలా ఎక్కువగా వార్తల్లో మనం వింటూ ఉన్నాం బండి సంజయ్ పేరు, అలాగే బండి భగీరథ్ పేరు కూడా. సో బండి భగీరథ్ ఒక మైనర్ బాలికను ట్రాప్ చేశాడని, ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడని, తర్వాత ఆ అమ్మాయే హనీ ట్రాప్ చేసిందని, ఇలా రకరకాలుగా ఆరోపణలు ప్రత్యారోపణలు హైకోర్టులో కేసు కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అండ్ ఎవరిది తప్పు, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి అండ్ పార్టీలు కూడా ఏ విధంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి మనతో తన విశ్లేషణ అందించడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. నేను ఇప్పుడు చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి కూడా, అంటే కొన్ని రోజుల నుంచి ఇదే ఎక్కువగా వార్త వైరల్ అవుతుంది. మోడీ వచ్చినప్పుడు కూడా పెద్దగా దానికి బండి సంజయ్ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయితో తిరిగి ఫోటోలు ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకొని అంటున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి తరపు వాదన. కానీ బండి సంజయ్ మాత్రం, భగీరథ్ మాత్రం అలా ఏం లేదు, నాతోనే ఉంది అన్న ఏం గ్యారంటీ అని చెప్పి హనీ ట్రాప్ చేసింది ఆ అమ్మాయే అని చెప్పి బండి భగీరథ్ చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది, కేసు పూర్వపరాలు ఏంటి, ఫస్ట్ నుంచి ఒకసారి మాట్లాడుకుంటే ఒకసారి చెప్పండి. ఇప్పుడు బండి భగీరథ్ విషయం కొంచెం ప్రపంచానికి తెలిసిన విషయమే. అతనికి కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందని, పర్సనాలిటీ డిజార్డర్ ఉందని, యాంటీ సోషల్ పర్సనాలిటీగా బిహేవ్ చేస్తాడని ఇంతకుముందు కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. అవేమీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ కాదు, ఏఏ వీడియోలు అంతకంటే కాదు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే అతని మనస్తత్వం అలా ఉంది. అయితే అతనికి సహజంగా డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, మనస్తత్వం కూడా ఇలా ఉంది. అంటే అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు. అతనికి స్నేహితులు కూడా ఎక్కువ. అయితే వాళ్ళల్లో వాళ్ళు బెట్లు కట్టుకోవటము, వాళ్ళల్లో వాళ్ళు కాస్త నిర్జన ప్రదేశాల్లోకి వెళ్ళి గంజాయి కొట్టడము, ఫామ్ హౌస్లు బుక్ చేసుకుని డ్రగ్స్ తీసుకోవడము, పబ్బులకు వెళ్ళడము, పబ్బు బుక్ చేసుకొని ఆ పబ్బులో గొడవలైన విషయం, ఇట్లా చాలా విషయాల్లో అతను వార్తల్లోకి ఎక్కువ ఉన్నాడు ఆల్రెడీ. అయితే ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం. సరే, ఆ అమ్మాయి కొంచెం చలాకీ అయిన పిల్ల, కాస్త హెడ్ వెయిట్ ఉన్న ఆ అమ్మాయి అని అనుకున్నారట. ఈ అమ్మాయిని పడేయటం కష్టము అని ఎవరో అన్నారు. బెట్ అంటే బెట్టు అనుకున్నారు. సరే, మనోడు ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు, ఆ అమ్మను వెంట తిరిగాడు, బతిమిలాడాడు, ఆశ పెట్టాడు, ఏమేమో చేశాడు. మొత్తానికి ఆ అమ్మాయిని తన అధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. అంటే తను ఏం చెప్తే అది వినేటట్లుగా చేసుకున్నాడు. ఆ అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయిని బాగా దగ్గర అవటానికి, ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఉండటం కోసం డైరెక్ట్గా ఇంటికే వెళ్ళడం, ఇంట్లోనే ఉండటం, వీళ్ళందరూ కలిసి తీర్థయాత్రలు చేయటం, తల్లిదండ్రులతో కలిసి ఏమో తీర్థయాత్రలు, తల్లిదండ్రులు లేకుండానేమో ఫామ్ హౌస్ యాత్రలు చేయటం చేశారు. ఫామ్ హౌస్ యాత్రలు, పబ్ యాత్రలు, అన్ని యాత్రలు చేశారు. చేసిన ఈ ప్రాసెస్లో ఇవేవో ఉంటాయి కదండి సర్వీస్ అపార్ట్మెంట్స్, అట్లాంటి నానక్రామ్గూడలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్కి వెళ్ళారని, అలాగే December 31st మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళారని, ఇవన్నీ ఇలా వెళ్ళిన సందర్భాల్లో నన్ను బలవంతంగా తాగించారు, నా ఇష్టానికి వ్యతిరేకంగా నా పైన లైంగికంగా దాడి జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడు చెప్పింది. ఇవన్నీ జరిగిపోయి ఇతను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి సైలెంట్గా ఉంది. ఎప్పుడైతే జనవరిలో అతను December 31st కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంట్లో తెలిసిపోయింది ఈ విషయం, ఇక మనం ఫ్రెండ్స్గా ఉండలేము అని ఏ రోజైతే చెప్పాడో, ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి అర్థమైంది విషయం. ఈ అబ్బాయి రెగ్యులర్గా వచ్చే అబ్బాయి రాకపోవటము, ఈ అమ్మాయి దిగులుగా ఉండటము, ఇవన్నీ తరచి అడిగితే ఈ అమ్మాయి మనసులో బాధ అంతా బయటికి రావటం. అప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటము, ఈలోపు 2 సార్లు ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేయటము, ఈ ట్రీట్మెంటు కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నాయి. ఈ టైంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతను మధ్యలో
సారీ చెప్పాడంట, నేను ఇబ్బంది పెట్టాను సారీ అని మెసేజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇది ఈలోపు మరి వీడి చిట్టుబుర్రకే తట్టిందో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ అమ్మాయిని అన్పాపులర్ చేస్తే నోరు మూసుకుంటుంది ఓకే అనే ఉద్దేశం భగీరథకు వచ్చింది. వచ్చి ఏం చేశాడు, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే వీళ్ళు ఇంకా ఏం చేయాలి, ఇట్లా చేస్తున్నారు అని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఏమి డిసైడ్ చేసుకోవాలా. ఈలోపు వాళ్ళకి ఇంకొక మెరుపు ఆలోచన వచ్చింది, వీళ్ళు ఇట్లా వదిలేస్తే కాదు, వీళ్ళని ఇంకా భయపెట్టాలి. సోషల్ మీడియాలో పెడితే కూడా వీళ్ళకి దగ్గర నుంచి ఏం చలనం రాలేదు అని నిర్మల్లో ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది ఇతన్ని అని చెప్పి భగీరథ ఫ్రెండ్ చేత కేసు పెట్టించారు. ఓకే, ఇక అప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. ఈ సంగతి ఎలా తెలిసిందో సంగప్ప అనే ఒక మధ్యవర్తి ఆయన ఎంటర్ అయ్యాడు వీళ్ళింటికి. ఎంటర్ అయ్యి వాళ్ళతోటి మీకెందుకు, వదిలేయండి వాళ్ళని, అది ఇది అని చెప్పి, లేదు లేదు మేము సీరియస్గానే వెళ్ళదలుచుకున్నాము, మా అమ్మాయికి మాట ఇచ్చాడు, మా అమ్మాయి ఇలా అన్యాయం అయిపోయింది, మా అమ్మాయి బతుకు, అది ఇది అని చెప్పి వాళ్ళు సీరియస్ అయ్యి, అయితే సరే అట్లయితే మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఎవరి దగ్గరికి? సంజయ్ గారు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ఆయన చాలా చాలా ఇండిఫరెంట్గా బిహేవ్ చేసేసాడు. ఏంటి, మా అబ్బాయితోనే తిరిగిందని గ్యారంటీ ఏంటి? ఓకే, అలాగే ఈ అమ్మాయితోటి ఇక తల్లి చెప్పుకుంటుంది, మా అమ్మాయి ఇలా ఆత్మహత్యాయత్నం కూడా చేసింది, ఫినాయిల్ తాగింది, అది ఫినాయిల్ టేస్ట్ ఎలా ఉంది అని అమ్మాయిని అడగటం. బండి సంజయ్ మీకు మాతో 1000 మంది అర్హత లేదు అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇక వాళ్ళు ఆలోచించి ఇలా కాదులే అని బషీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళారు. అయితే వీళ్ళ వెనక ఎవరో భగీరథ్ తాలూకా వాళ్ళు కానీ, సంజయ్ తాలూకా వాళ్ళు కానీ, ఈ సంగప్ప తాలూకా వాళ్ళు కానీ ఎవరో వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ కదలికలను గమనిస్తున్నారు. వీళ్ళు బషీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఉప్పు అందించేశారు. అక్కడ పోలీసులన్నా ఉప్పు అందించి ఉండాలి. వాళ్ళు అక్కడ అతను హనీ ట్రాప్ అని కేసు పెట్టేశాడు ఆ పిల్లోడు భగీరథ ఈ అమ్మాయి మీద. వీళ్ళేమో ఎఫ్ఐఆర్ చేయట్లా, అక్కడేమో వాడికి అరగంటలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. కనీసం వాళ్ళతో మాట్లాడకుండా కూడా, ఎవరితో ఈ హనీ ట్రాప్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయితో కనీసం మాట్లాడాలి కదా, మాట్లాడాక కదా ఎఫ్ఐఆర్ చేయాలి. ముందే ఎఫ్ఐఆర్ చేసేసారు. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాగానే 41 CRPC నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడిన దాంతో సంతృప్తి చెందకపోతేనే ఎఫ్ఐఆర్ చేయాలి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి. అలా కాకుండా వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ చేసేసిస్తే వీళ్ళు మొత్తుకుంటా కూర్చున్నారు, మీ మీద అక్కడ ఎఫ్ఐఆర్ అయింది అని వీళ్ళు బెదిరించడం ఈ పోలీస్ స్టేషన్లో. సరే చివరికి ఎట్లా అయితే అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి హైడ్రామాతో వీళ్ళకి అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, ఒక మీరు మా దగ్గరకు వచ్చారు అనడానికి ఏదో ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి పంపించారు. పంపించి తెల్లారి పొద్దున్నే ఒక 2 వీక్ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ చేశారు. ఇక దీని మీద బయటకు వచ్చింది. ఇక రచ్చ మొదలైంది. రచ్చ మొదలైన దగ్గర నుంచి ఇక మొదలవటమే ఇక కొంతమంది చేత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లాగా ఏదంటారు ప్రాయోజిత కార్యక్రమాల్లాగా కొంతమంది జర్నలిస్టుల చేత ఇంటర్వ్యూలు ఇప్పించడం మొదలెట్టేశారు. బండి సంజయ్ ఫేవర్గా, పిల్లవాడికి ఫేవర్గా. అసలు ఆడపిల్లలు అంటే ఇట్లాగే ఉండేది, ఇలా పొట్టి బట్టలు వేసుకుని ఆడపిల్లలు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేస్తాయి కదా, మగపిల్లల మనసులు వికలమైపోయి పాపం వాళ్ళు వీళ్ళకి పాదాక్రాంతులు అయిపోతే వాళ్ళ నెత్తి మీద ఎక్కి డాన్సులు వేస్తారా, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లల్ని పడగొడతారా, అది ఇది ఇక వాట్ నాట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. మొదలెడితే జనరల్గా పోక్సో కేసు నమోదయ్యింది అంటేనే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరి మీద అయితే
కంప్లైంట్ వచ్చిందో రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. అది పోక్సో కేసులో. అంటే పోక్సోలో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారం ఫస్ట్ పెట్టిన వీక్ సెక్షన్స్ కాబట్టి అరెస్ట్ చేయలేదు అనుకుందాం. అంటే ఏంటంటే 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడాయి. 3 సంవత్సరాలు మాత్రమే అయినా కానీ పోక్సోలో ఫస్ట్ అయితే అరెస్ట్ చేయాలి ఓకే ఎక్యూజ్డ్ని. కానీ వాళ్ళు చేయకపోతే ఈలోపు 8వ తారీఖు జరిగింది. 9, 10 అంతా మోడీ వచ్చిన హడావుడి ఉంది. ఇక 11వ తారీఖున ఇక ఈలోపు మనము చాలామందివి వాళ్ళు ఎలా అయితే దాడి చేస్తున్నారో ఆ అమ్మాయి పైన ఇంకా మిగతా మీడియా హౌస్లు వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. మొదలెట్టి ఎలా చేస్తారు, అసలు పోక్సో అంటే ఏంటి అని చట్టాలు మాట్లాడడం మొదలెట్టేసరికి ఇలా కాదులే అని చెప్పి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఈలోపు మాలాంటి వాళ్ళు ఊరుకోరు కదా. అంటే రాజకీయ నాయకులు స్నేహితులు అయిపోయారా, సరైన చర్యలు తీసుకోవట్లేదు అని మాట్లాడేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సిట్ వేసేసారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సిట్ వేసేస్తే ఆ సిట్కి తాలూకు ఆఫీసరు ఈ పాపతోటి ఇంకొకసారి నేను మాట్లాడాలి అని చెప్పి వెళ్ళి ఆమె మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఆమె ఇంకో 2 సెక్షన్లు యాడ్ చేసింది. కొంచెం బలమైన సెక్షన్స్ యాడ్ చేసింది. అంటే కేసు కొంచెం పటిష్టమైంది. దీనివల్ల ఏంటంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది నిరూపణ అయితే ఈ సెక్షన్స్. సరే ఆవిడ అతన్ని మరి అరెస్ట్ చేస్తారా మరి అని అడిగితే అతను దొరకట్లేదు అన్నది ఆవిడ. బహుశా అది తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కావచ్చు. మరి మేము ప్రయత్నం చేస్తున్నామంటే అయిపోయి ఉండేది, దొరకట్లేదు అని అనింది. దాన్ని కూడా కొంచెం మన మీడియా చెలవల పలవలు చేసింది. సరే ఏదైతే ఏమైంది, ఆమె అయితే మంచి పనే చేసింది. సరే ఈలోపు హనుమాన్ జయంతి వచ్చింది 12వ తారీఖు. ఇక బండి సంజయ్ అరివీర భయంకరుడిలాగా నా మీదకి వస్తారా, నా మీదకి వస్తే హనుమంతుడి తోకకి నిప్పెట్టినట్టే మొత్తం దహనం చేసేస్తాం అంటే ఎవరైనా దీనిపైన మాట్లాడితే ఈ అమ్మాయి వాళ్ళు కూడా ఏమైనా ఎక్కువ చేస్తే అందరినీ బెదిరించినట్టు అనమాట. మాట్లాడదలుచుకున్న వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని, మాట్లాడాలనుకునే వాళ్ళని అందరినీ బెదిరించేటట్లు ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొజిషన్లో ఉండి అలా బెదిరించటము, చిల్లర మాటలు మాట్లాడటము ఆయనకి ఇది అయిపోయింది. అసలు ఇది అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ఏమి తెర మీదకి తీసుకొచ్చారంటే మైనరా మేజరా. ఈ సిట్ వాళ్ళు ఏం చేశారంటే 14వ తారీఖున వచ్చి ఆ అబ్బాయిని విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ ఇంటికి వెళ్తే బండి సంజయ్ ఇంట్లో ఎవరో లేకపోతే గోడ మీద అతికిచ్చారు. ఆ పిల్లోడు ఫోను సిగ్నల్ ఆఖరిసారిగా వాళ్ళ మేనమామ ఇంట్లో నుంచి వచ్చిందంట. అందుకని వాళ్ళ మేనమామకి ఇచ్చి నువ్వు కొంచెం 14వ తారీఖున తీసుకురా బాబు అని చెప్పి చెప్పారు. అయితే అతను 14వ తారీఖు రాలా, వస్తాడని అందరు ఎదురు చూశారు. రాకపోగా ఒక మెయిల్ పెట్టాడు పోలీసులకి, భగీరథ్ నేను ఎప్పుడు వస్తాను, 15వ తారీఖు వస్తాను అని. 13ని రమ్మని చెప్పారు ఇతను. ఓకే, 13కి రమ్మంటే నేను 15కి వస్తాను, 14కి వస్తాను అని చెప్పాడు. 15కి వస్తాను చెప్పాడు. ఓకే, ఈలోపు హైకోర్టులో బెయిల్ ఉంది, 14వ తారీఖు బెయిల్ ఉంది. అందుకే 15 వస్తానని చెప్పాడు. ఓకే ఓకే, కానీ 14న అవల 15కి నిన్న మాట్లాడారు. మాట్లాడితే రాత్రి ఎప్పుడు ఏ కేసు 11:30 దాకా వాదనలు ఉన్నది లేదు. ఎప్పుడు ఇక రాత్రి మధ్యంతర బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేశారు. నాట్ టు అరెస్ట్ అని చెప్పి ఇమ్మని అడిగారు, అది కూడా ఇవ్వము అన్నారు. అసలు పోక్సో కేసులో ఇంటీరియం బెయిల్ ఇవ్వటం ఉండదు. అయినా కానీ
చాలా కష్టపడి చాలా ఖరీదైన లాయర్ని పెట్టుకున్నారు. ఖరీదైన లాయర్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు బండి సంజయ్ ముందున్నది ఒకటే ఒక మార్గం ఏంటి అంటే అతన్ని లొంగిపోయేలాగా చేయటం. సిట్టు ముందు విచారణకి రావటం కానీ బషీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే సిట్టు వాళ్ళు ఇంకొక డేట్ ఏమి ఇవ్వలే, రమ్మన్న డేట్కి రాలేదు, వీళ్ళు ఈయన ఇచ్చేశాడు నేను రావట్లేదు అని శ్రీముఖం పంపించాడు. ఎవరికైనా సామాన్యుల వల్ల అవుద్దా అండి ఇట్లా? పోలీసులకి మెయిల్ పెడతారా అండి ఎవరన్నా? ఆటలు సాగుతాయి అసలు. పైగా అలా లాయర్ ఏమో నిన్న కోర్టులో అంటాడు మేము విచారణ సహకరిస్తాము. విచారణ సహకరించే వాళ్ళు అయితే సిట్ దగ్గరికి రావాలి కదా, వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి. అయితే వీళ్ళు ఈ ఒక 4-5 రోజుల టైంని ఎలా పాస్ ఆన్ చేశారంటే ఆ అమ్మాయికి 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయని, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని, అదని ఇదని నానా హడావుడి చేశారు. మైనర్ అయినా మేజర్ అయినా లైంగిక దాడి చేయటం కుదరదు. వాళ్ళు మేము మైనర్ అని నమ్మారు కాబట్టి, పోలీసులు కూడా ప్రాథమికంగా నమ్మారు కాబట్టి పోక్సో కేసు పెట్టారు. లేకపోతే ఇంకో కేసు ఏదో పెట్టేవాళ్ళు. పోక్సో ఎందుకు పెట్టేవాళ్ళు? వీళ్ళకి కూడా తెలుసు ఆ సంగతి. ఆ అమ్మాయి మైనర్ అని వీళ్ళకి కూడా తెలుసు. కానీ ఇప్పుడు బెయిల్ ఇవ్వటానికి కానీ కేసును తాత్సారం చేయటానికి కానీ వీళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఈ అమ్మాయి మేజర్ అని చెప్పటం. అలా కాలయాపన చేశారు అంతే తప్పితే మీరు పూర్తి ఫలితాన్ని మీరు ఇంకా ఇంతవరకు పొందలేదు. కాకపోతే జనాలందరినీ ఇప్పుడు ఏంటి అంటే ఈ అమ్మాయి విచ్చలవిడిగా తిరుగుతుంది, ఈ తిరిగే అమ్మాయిని వాళ్ళ అమ్మ ఎట్లా తిరగనిస్తుంది అని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ నెగటివ్ క్యాంపెయిన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఒక 2 రకాల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండటం చీటింగే కదా. 2 రకాల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అని వీళ్ళు పక్క నుంచి ప్రచారం చేస్తుంటే ప్రజలు ఈ అమ్మాయి పైన జరిగిన దాడి గురించి ఆలోచించడం మానేసి వీటి గురించి ఆలోచిస్తారని చెప్పి మన మైండ్ లోకి పవర్ఫుల్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మగధా న్యూస్ చేసినా లేకపోతే ఇంకొక ఆవిడ కోవబన్ను ఆంటీ చేసినా ఎవరు చేసినా ఏంటి వీళ్ళు చేయటం వెనకమాల కారణం ఏంటి అంటే కొంత టయాన్ని డీవియేట్ చేయటాన్ని గ్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు అతను చేసిన నేరం ఏదైతే ఉందో, చర్య ఏదైతే ఉందో ఆ చర్యను గురించి మనం నెగిటివ్గా ఆలోచించకుండా ఉండాలి. మనము అంటే ఇన్ ద మీన్స్ సామాన్య ప్రజలు ఈ అమ్మాయిని నేరస్తురాలుగా బోన్లో నుంచోబెడుతున్నారు. అంటే బాధ్యురాల్ని చేస్తున్నారు, బాధితురాల్ని నేరస్తురాల్ని చేసేస్తున్నారు. ఈ రోజుకి ఈ క్యాంపెయిన్ మానల వాళ్ళు. సరే నిన్న ఏమైంది, ఆ అమ్మాయి మైనర్ అని తేలిపోయింది. వీళ్ళు చెప్తున్న ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అని చెప్తున్న దాని ప్రకారం కూడా మైనరే, పాస్పోర్ట్ ప్రకారం మైనరే. ఆ అమ్మాయి మైనర్ అయినప్పుడు పోక్సో కేసు పెట్టకుండా ఇంకే కేసు పెడతారు? అంతే కదా, పెట్టరు కదా. ప్రస్తుతం ఇలా ఆగుంది. రాత్రి వీళ్ళు అడిగింది ఏది ఇవ్వలేదు. ఓకే, మధ్యంతర బెయిలు ఇవ్వలేదు, నాట్ టు అరెస్ట్ ఇవ్వలేదు. మే 21వ తారీఖు దాకా పోస్ట్ పోన్ చేశారు దాన్ని. అంటే ఈ బెయిల్ ఇవ్వలేదు అతనికి అంటే అరెస్ట్ చేయమని. దొరికితే అతనైనా లొంగిపోవాలి. పోలీసులు కనిపెడితే ఇప్పుడు 5 బృందాలు వెతుకుతున్నాయని చెప్పి నిన్న సీఎం గారు చెప్పారు. ఈ 5 బృందాలకి ఎక్కడైనా దొరికాడు అనుకోండి అరెస్ట్ చేయొచ్చు, అతనే వచ్చినా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అతనికి బెయిల్ దొరకలేదు కాబట్టి. ఒకవేళ బెయిల్ దొరికింది అనుకోండి మామూలు అతను పబ్కైనా వెళ్ళొచ్చు, క్లబ్కైనా వెళ్ళొచ్చు, షాపింగ్కైనా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఒప్పుకుంటే ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ బెయిల్ రాలేదు కాబట్టి అతను ఎక్కడ దొరికితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది. మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం ఉంది, వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు, అన్ని రకాలుగా కలిసారంటే పేరెంట్స్కి కూడా తెలుసు ఏం జరుగుతుందని. సో ఇంత తెలిసినప్పుడు ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి వెళ్తుంది అని అన్నప్పుడు పేరెంట్స్ ఎలో చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక వర్గం మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటండి, తిరుపతికి అయితే
చెప్పి వెళ్తారు, తల్లిదండ్రులతో వెళ్తారు అవును కదా. విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్తే తల్లిదండ్రులతో వెళ్తారు, గుడికి మాత్రమే వెళ్ళదలుచుకుంటే చెప్పే వెళ్తారు. అవును. ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్తున్నామని చెప్పి భవానీ ఐలాండ్స్కి వెళ్ళారు అనుకోండి, వీళ్ళు గుడికి వెళ్తారు. ఎందుకంటే గుడికి వెళ్ళినట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాము. సెల్ఫీలు సోషల్ మీడియాలో పెట్టకపోతే మనకు నిద్ర పట్టదు కదా. గుడికి వెళ్తారు, గుడి అయిపోయిన తర్వాత భవానీ ఐలాండ్కి వెళ్తారు. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గుడి ఫోటో ఉంది కాబట్టి గుడికే వెళ్ళారు అనుకుంటారు. భవానీ ఐలాండ్కి వెళ్ళిన సంగతి తెలుస్తుందా? తెలియదు, వాళ్ళు పెట్టరు కాబట్టి, చెప్పరు కాబట్టి. ఇప్పుడు కాలేజీలకు వెళ్ళిన పిల్లలు ఎవరైనా సరే, మీతో సహా నాతో సహా ఎవరైనా సరే, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? అవును, వెళ్తారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కంబైన్డ్ స్టడీ అంటే ఇంట్లో వాళ్ళు పంపిస్తారు, సినిమా అంటే పంపించారు. అవును. ఇది మోసం కిందకి రాదు. ఏదో ఒక చిన్న ఇష్టం, ఆ ఇష్టం తీర్చుకోవడానికి ఒక చిన్న అబద్ధం అని కూడా అనలేము, నిజం చెప్పకపోవటం. నిజం చెప్పకపోవడానికి అబద్ధం చెప్పడానికి డిఫరెన్స్ ఉంది. సరే, నేను ఆ అమ్మాయిని సమర్థిస్తున్నాను కాదు, మన అమ్మాయి ఇదే పని చేస్తే మనం సమర్థించుకోవా? సమర్థిస్తాం. ఇప్పుడు చేస్తే చేసావు, ఇంకెప్పుడు చేయకమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్తున్నావో మాకు చెప్పు, నీకేదన్నా జరగడానికి జరిగితే రెస్క్యూ చేయడానికైనా ఉంటది అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. మేబీ నేను కూడా అలాగే చెప్పుండొచ్చు మా పిల్లలకి. కానీ వింటారా? ఎంతవరకు వింటారు? మనకు తెలిసినంత వరకు వింటారు. కానీ మొత్తం చెప్పేస్తున్నారు అనుకోవటం ఒక భ్రమ. జరిగేది వాస్తవం. ఏదైనా ఒక దరిద్రం జరిగితే తప్పితే ఏమైందో తెలియదు. మరి ఇలా తల్లికి వీళ్ళు పబ్కి వెళ్తున్నారని తెలుసు, క్లబ్కి వెళ్తున్నారని తెలుసు, సినిమాకి వెళ్తున్నారని తెలుసు, అందరూ కలిసి గుళ్ళకి వెళ్తున్నామని తెలుసు. కానీ ఫామ్ హౌస్కి వెళ్తున్నారని ఎట్లా అనుకుంటారు ఏ తల్లి అయినా? అనుకోదు. ఇక అట్లాంటప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి, అమెరికాలో అప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో కాళ్ళకి చిప్పులు పెట్టారు. అట్లా పిల్లలకి చిప్పులు పెట్టాలి. పెడితే తప్పితే తెలియదు మనకి. అందుకని వెళ్ళడం కరెక్టా కాదా అంటే, మన పిల్లలు వెళ్ళలేదు అనే నమ్మకం మనకు ఉందనుకోండి, మనం వెళ్ళటం కరెక్ట్ కాదని చెబుతాం. నేను ఎందుకంటే ఇప్పుడు ఎవరినో అనే బదులు మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మర్యాదగా ఉంటుంది. ఇంతే కదా. మరి వాళ్ళ అమ్మ అక్కడ ప్రోత్సహించింది, ఇంటికి వచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు, ఇంటల్లుళ్ళా కూర్చున్నాడు అని మాట్లాడుతున్నారు. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే, అదే మన సొంత మేనల్లుడు ఉంటాడండి, మన ఇంటికి వస్తాడండి, వాళ్ళిద్దరికి ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు. కానీ మేనల్లుడు వరుస అయ్యేవాడిని ఇంటికి రావద్దని అంటామా? అనమాట. వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకోవాలనిపించింది అనుకోండి, అభ్యంతరాలు ఏమీ ఉండవు కదా అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకొంచెం ముందుకు మూవ్ అయ్యారనుకోండి, సరే ఆ అబ్బాయి వాళ్ళు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, ఈ అమ్మాయి వాళ్ళు చాలా డబ్బులు లేని వాళ్ళు అనుకోండి, అనుకుందాం. మాకు డబ్బులు ఉన్నాయనే మీరు వాళ్ళేసారా, అసలు మా అబ్బాయి వస్తే మీరు ఎందుకు రానిచ్చారు అంటే ఆ మాట నిలబడుతుందా? నిలబడుతుంది. మేబీ ఈ అబ్బాయి మన అమ్మాయిని చేసుకుంటే బాగుండు అని ఆ తల్లిదండ్రులు కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, పిల్ల నచ్చిందనో, పిల్ల చదువు నచ్చిందనో, ఫ్యామిలీ నచ్చిందో అని డబ్బులు లేని వాళ్ళ పిల్లని చేసుకోవటం చూసాం మనం. అవును. అసలు మీరు ఎట్లా ఆశపడ్డారు ఆ సంబంధానికని వీళ్ళని అనగలం? అనలేం కదా. ఏదైనా ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా ఆలోచిస్తాము అని అంటే మన నోట్లోంచి కరెక్ట్ మాటలు వస్తాయి. అవునండి. అందుకని ఆ మాట కూడా చెల్లుబడి కాదు. మీ ఇంటికి వస్తే మీరెట్లా, మీకు ఆ మాత్రం అర్థం కాలేదా అంటే, వాళ్ళు ఈ విధంగా ఫామ్ హౌస్లకు వెళ్ళి ఈ విధంగా లైంగికంగా
ఇష్టపడుతున్నారో, మ్యూచువల్ కన్సర్న్తో ఉంటున్నారా, లేకపోతే అతను ఏమన్నా బెదిరించి చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి చేస్తున్నాడా, ఇవన్నీ ఈ తల్లికి ఎట్లా తెలుస్తుంది? మీకు ఏమైనా దుర్బిణి ఉంటుందా? ఉండదు కదా. అవునవును. ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అన్ని స్టోరీల్లో ఇదొక స్టోరీ. అవును, మనం మాట్లాడే వాళ్ళం కాదు, అసలు మన దాకా వచ్చేది కాదు. ఇదండి. అలాంటప్పుడు ఈ తల్లికి తెలిసే జరిగింది అనడం మట్టు కరెక్ట్ కాదు. మరి ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా కాకుండా ఒక తల్లిదండ్రులుగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఒక బాధ్యత గల పౌరుడిగా, సరే ఎప్పుడైనా ఒకళ్ళకి వస్తుంది కదా, ఒక 2 సంవత్సరాలు శిక్ష పడ్డాకైనా కానీ అయ్యో నేను చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా, ఇతనేం చేయాలి భగీరథ్? ముందుగా తల్లిదండ్రులే ఆలోచించాలండి కేసు గురించి. ఈ అబ్బాయిని తీసుకొచ్చి సరెండర్ చేయించాలి. అతనికి శిక్ష పడితే వీళ్ళు అడ్డం పడకూడదు. ఈ అబ్బాయిలో కూడా ఒక మానసిక సంఘర్షణ జరగాలి, ఒక అంతర్మథనం జరగాలి. అసలు వేరే వాళ్ళకి జరిగింది నా జీవితంలో ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి, నేనే కారణమా, నా చుట్టూ పరిస్థితులు కారణమా, నా తల్లిదండ్రులు కారణమా, నా తల్లిదండ్రులకు ఉన్న అధికారం కారణమా అని చెప్పి అతను ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళాలి, అతను అంతర్మథనంలోకి వెళ్ళాలి. మామూలుగానే అతను ఏ రోజైతే కాలేజీలో తోటి విద్యార్థిని కొట్టాడో అప్పుడే అతనికి ఒక సైకలాజికల్ అసెస్మెంట్ జరిగి ఉండాల్సింది అతని గురించి. పైగా ఆ పిల్లవాడి మేనమామ డాక్టర్ అని కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక అసెస్మెంట్ జరిగిన తర్వాత ఆ అబ్బాయి సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి అని ఒక కౌన్సిలింగ్ జరిగి ఉండాల్సింది ఆ పిల్లవాడికి. అది జరిగి ఉంటే ఇది జరిగేది కాదు. ఎప్పుడు కూడానండి మనం అనుకునే చాలా పెద్ద పెద్ద నేరస్తులు ఎవరో కూడా పుట్టుకతో నేరస్తులుగా పుట్టరు, ఒకేసారి పెద్ద నేరస్తులు ఎవరు. చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది అపసవ్యత అనేది. అది అలా 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 పెరిగి 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 పెద్ద చెట్టు అయిపోతుంది. ఒకనొక సందర్భం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కాడ ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఒక క్లాస్లో ఒక మాస్టర్ అందరి పిల్లలతోనూ ఒకేలాగా వ్యవహరించారనుకోండి, ఏ పేచీ ఉండదు. ఒక పిల్లవాడిని చాలా ఇష్టంగా చూసి ఇంకో పిల్లవాడిని అంటే పక్షపాత ధోరణి చూపించారనుకోండి, జెలసీస్ స్టార్ట్ అయిపోతాయి పిల్లలు. ఒకటి నేను అధికుణ్ణి, మాస్టర్ నా వెనుకున్నారు అని ఒక పొగరు వీడికి వచ్చేస్తుంది. వేరే పిల్లలు దాన్ని చూసి తట్టుకోలేరు. వాళ్ళల్లో ఒక ఆలోచన వస్తుంది, వీడి దొంగదెబ్బ ఎప్పుడు తీయాలి. ఏ ఒక్కరు కూడానండి వాళ్ళ స్కిన్ వరకు వస్తే వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతగిలింది అనుకోండి, వాడు మరీ ఎత్తైన వాడు అనుకోండి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వాడు వదిలేస్తారు, మన వల్ల కాదులే అని. ఇప్పుడు ఆ కాలేజీలో పిల్లవాడు అలాగే వదిలేస్తుంటాడు. పైగా ఆ పిల్లవాడు క్షమాపణ పత్రం ఆ పిల్లోడే రాసిచ్చాడని కూడా వార్త ఉంది. అది ఎంతవరకు నాకైతే తెలియదు. అది కానీ జరిగి ఉంటే వాడు ఎంత క్షోభపడి ఉంటాడు. అదే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాకపోయి ఉంటే వాడు తిరిగి కొట్టేవాడు కాదు, కొట్టేవాడు, కేసు పెట్టేవాడు కాదు, పెట్టేవాడు. ఫ్యామిలీ కూడా వచ్చేది సపోర్ట్. వాళ్ళు ఎంత క్షోభపడి ఉంటారు. ఇదండి, ఇది ఉండకూడదు. ఇది ఖచ్చితంగా కుటుంబమే ఇచ్చింది ఈ పిల్లవాడికి ఆసరా, ఈ ధీమా, ఈ ధైర్యం, మొండితనం, మకురుతనం అంటారు కదా, ఇవన్నీ ఆ కుటుంబమే ఇచ్చింది. వీటన్నిటిని లేకుండా చూసినట్లయితే ఇవాళ భగీరథ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. సో చూద్దాం మేడం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, అసలు మిగతా కేసుల్లాగా ఈ కేసు కూడా వీగిపోతుందా, లేదంటే ఒక సంచలనాత్మకమైన తీర్పు వస్తుందా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి మాకు విశ్లేషణ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.